అక్కడే ఉన్నారు. మరి మీకు ఏం వర్కప్ చెప్పారో అధిష్టానం నాకు తెలియదు, కానీ ఎప్పుడు చూసినా చెన్నైలో ఉన్నారని చెప్తున్నారు. ఏం జరుగుతోంది తమిళనాడు రాజకీయాల్లో? ఇప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ చెప్పక్కర్లేదు, ఉపోద్ఘాతం చెప్పినవి, కానీ మన మిత్రులిద్దరూ మాట్లాడిన దాన్ని బట్టి మీ అంచనాలు ఏంటి? తమిళనాడు రాజకీయ సమీకరణాలు ఈ మీటింగ్తో ఏమన్నా మారబోతున్నాయా? మారితే ఎట్లా మారబోతున్నాయి? గుడ్ ఈవినింగ్ ఋషి గారు, అట్లాగే మిత్రులకి పెద్దలిద్దరికి కూడా నమస్కారం. మొట్టమొదటిగా చిన్న కరెక్షన్ ఏంటంటే, నాకు అధిష్టానం ఏ పని అప్పగించలేదు. అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు చెన్నైలో ఉన్నానంటే నాకు డౌట్ వచ్చింది. నా పనుల మీద నేను ఉంటాను. నాకు తిరుపతి, నేను పక్కన ఉంటాను. నాకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి ఐ విల్ స్టే ఆల్వేస్ హియర్. నాకు అధిష్టానం మీరేదో సీక్రెట్ వర్క్ మిషన్ ఇంపాసిబుల్ ఏమన్నా ఉందేమో అని అది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎందుకంటే తమిళ్ మాట్లాడే వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే మీరు వెళ్ళి పని చేయండి అంటే అవకాశం ఉంటే అప్పుడు చెప్పినప్పుడు చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే దేర్ ఇస్ నో ఎనీథింగ్. సో నేనేమంటానంటే, తమిళనాడు రాజకీయాలు ఇందాక కుసుంపుడి గారు చెప్పినట్టు సాంస్కృతికంగా చాలా దగ్గర. మన ఆంధ్రప్రదేశ్ కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో సహా తమిళనాడు కూడా. మనది ఏంటంటే కావేరి టు కృష్ణా రివర్ బెల్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇప్పటి నుంచి కాదు, చోళులు పాండ్యుల దగ్గర నుంచి కూడా, పల్లవుల దగ్గర నుంచి కూడా, విజయనగర సామ్రాజ్యం నుంచి ఎక్కడి వరకు ట్రావెన్కోర్ సామ్రాజ్యం వరకు కూడా ఇదంతా ఒకటే బెల్ట్. ఇదంతా కూడా అంటే ఇది హిస్టరీ, దాన్ని ఎవ్వడు మార్చలేడు. 2000-2500 సంవత్సరాల క్రితం. సో భాష అని అంటామంటే, అటువైపు అయితే కేరళకి వెళ్తేనే మొత్తం మలయాళం మాట్లాడుతూ, ఇటేమో తమిళనాడులో ఉంటేనేమో తమిళనాడు, అటేమో తెలుగు వచ్చి తెలుగు మాట్లాడతాం. అంటే ఇక్కడ మళ్ళీ ఆంధ్రాకు సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి తమిళనాడులో సెటిల్ అయినటువంటి ఆంధ్ర ప్రజలు, తెలుగు మాట్లాడే తమిళ ప్రజలు దాదాపు 2,43,00,000 మంది. టోటల్ పాపులేషన్ లో ఆల్మోస్ట్ 33% ఉన్నారు యావరేజ్ మీద. బట్ వన్ థింగ్ ఐ విల్ కన్ఫర్మ్ యూ రుచి, బట్ నేను అన్ని స్టేట్ లో పాలిటిక్స్ నాకు క్లీన్ అబ్జర్వేషన్ చేయడం నాకు చాలా అదొక రకమైన నాకు ఇంట్రెస్ట్. అది నేను ప్రతిపక్షంలో ఢిల్లీ, యూపీ, పంజాబ్ అటు ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఐ స్టేట్ దేర్ అరౌండ్ 1.5 months. నేను అక్కడ ఉన్నాను, ఎలక్షన్స్ గమనించిన ఎలక్షన్ ప్యాటర్న్ ఏంటి అనేది. ఆ రోజు అప్పుడు నేను ఢిల్లీలో నుంచే కూడా ప్రైమ్ 9 5 రాష్ట్రాల ఎలక్షన్ కి సంబంధించి అప్పుడు వెస్ట్ బెంగాల్, పంజాబ్ అండ్ యూపీ ఎలక్షన్, తర్వాత ఇంకా 3 స్టేట్స్ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ 3 ఎలక్షన్స్ కూడా నేను నా స్టేటస్ లో నేను మాట్లాడాను, పర్సనల్ స్టేటస్ లో మాట్లాడాను. ఈ రోజు కూడా ఏది కామెంట్ చేసి కూడా పర్సనల్ స్టేటస్ అయితే నాట్ బిహాఫ్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ. బట్ ఐఎమ్ గివింగ్ ద ఫీడ్బ్యాక్. వాట్ ఐఎమ్ గివింగ్ ద ఫీడ్బ్యాక్ అబౌట్ తమిళనాడు అంటే, ఈ తమిళనాడు అనేది ఒకప్పుడు యూనిక్ స్టేట్, బట్ ఇప్పుడైతే యూనిక్ స్టేట్ ఏం కాదు. ఇక్కడ కూడా గ్లోబలైజేషన్ వచ్చింది, మనుషులు మారారు. ఇప్పుడు త్రిభాష విధానానికి తమిళనాడులో పెద్దగా అసలు ఏమి స్పందన రాలేదు. ఒక డిఎంకి ఏదో చేయాలని చెప్పి చేస్తుంది తప్ప అదర్వైజ్ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. అంటే నేను ఆల్ ది వే నేను ఇప్పుడు చెన్నై అంటే చెన్నై ఈజ్ నాట్ సిటీ. చెన్నై, తిరువళ్ళూర్, చెంగల్పట్టు, కాంచీపురం అండ్ చెన్నై సిటీ, ఇవన్నీ కలుపుకుంటే, ఈ 4 ఏరియాలు కలుపుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక 42-44 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. అంటే అవుట్ ఆఫ్ 234 లో ఇక్కడెక్కడ ఏం మనకేం కనపడదు. మోర్ ఓవర్ ఇప్పుడు నేను టీ నగర్ లో ఉన్నాను, ఇక్కడ మీరు ఫ్లూయెంట్ గా తెలుగు మాట్లాడుకోవచ్చు. ఎవరు ఏం మాట్లాడలేదు, అందరూ మనతో కూడా తెలుగులోనే మాట్లాడతారు. సో అంటే ఏదైతే పెరిఫెరల్ ఏరియా ఏదైతే పెరిగిందో, ఆ పెరిఫెరల్ ఏరియాలో కలిసినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి తమిళ భాషకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా తమిళ్ మాట్లాడతారు. బట్ నేను చెప్పిన ఈ 4 జిల్లాల్లో 42 నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళ పర్సంటేజ్ మోర్ దెన్ 45% ఉంటుంది, 45% ఉంటుంది. మీరు అట్లాగే మీకు మధురై, తిరుచి, సేలం, తంజావూర్, సేలం అండ్ తర్వాత కోయంబత్తూర్, హొసూర్, ఈ కృష్ణగిరి, తర్వాత తిరుపత్తూర్, ధర్మపురి, ఇవి నేను చెప్పిన ఈ ఏరియాలో మాక్సిమం తెలుగు వాళ్ళే ఉంటారు. అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా సరే తెలుగు వాళ్ళు ఉంటారు. బట్ అంటే ఎంత ఇంపాక్ట్, డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఓటింగ్ పొలిటికల్ గా? అసలు నిలబడేదే తెలుగు వాళ్ళు నిలబడతారు, అది ఏ పార్టీ అయినా సరే. ఓకే, అంటే ఇంకొంచెం డీటెయిల్ చెప్పండి. తెలుగు వాళ్ళు అంటే తెలుగు రూట్స్, అంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయిన ఇందాక రూట్స్, తెలుగు రూట్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తే, ఇప్పుడు కడంబూర్ అనే ఏరియా ఉంది, కడంబూర్ రాజులు తెలుగు వాళ్లే, కాపు సమాజానికి సంబంధించిన వ్యక్తులు.
ఆయన ఒక 5 జిల్లాల్లో ఉన్నటువంటి పెరిఫెరల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు తెలుగు వాళ్ళని ఇంపాక్ట్ టైటిల్ మార్చేవాడిని, తమిళ కమలం అని పెట్టేంత తెలుగు కమలం అనే పెట్టేవాడిని టైటిల్. తమిళ కమలం అనేది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ మూలాలు తెలుగు భాష అయి ఉండొచ్చు తప్ప వాళ్ళు తమిళనాడు స్థిరపడ్డారు, తమిళనాడులోనే ఉన్నారు, వాళ్ళు తమిళ రాష్ట్రానికే పనులు కడుతున్నారు, తమిళనాడు అభివృద్ధికే పాటు పడుతున్నారు. మనం వాళ్ళ తెలుగు మూలాలు అనాలి కానీ తెలుగు వాడని చెప్పడానికి తెలుగు మాట్లాడగలరు అంతవరకే. నేనేమంటానంటే ఈ ఏరియాలో ఆ ఏడిఎంకే అయినా, రేపొద్దున కొత్తగా వచ్చే టీవీకి అయినా, ఇప్పుడు ద్రావిడ గురించి మాట్లాడేటువంటి డిఎంకే అయినా, లేకపోతే ఇంకో పార్టీ అయినా అక్కడ తెలుగు మూలాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే టికెట్లు ఇస్తారు. ప్రతి 2034లో కనీసం 40-50 మంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, 6-7 తెలుగు మంత్రులు ఉంటారు. ఇప్పుడు కూడా 7 మంది తెలుగు మాట్లాడే మంత్రులు ఉన్నారు, 48 మంది తెలుగు మూలాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే, ఇప్పుడు పళనిస్వామి గారు వెళ్ళి అమిత్ షా గారిని కలవడము, దీని తాలూకా రాజకీయ పరమైన అవుట్కమ్ కొద్ది రోజుల్లోనే వస్తుంది, ఎన్నికలు ఇంకా టైం ఉంది కాబట్టి. సో దీన్ని ఇంపాక్ట్ ఆల్రెడీ డిఎంకే స్టాలిన్ రియాక్ట్ అయిపోయారు, స్టాలిన్ ఆల్రెడీ రియాక్షన్ మొదలైంది. నేను దీంట్లో శశిభూషణ్ అవసరం లేదు. మనం ఒక 2 నెలల క్రితం మన ఇద్దరు వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీకు తమిళనాడు గురించి సినారియో చెప్పాను. అవును, ఏమంటే ఏఐడిఎంకే దానికి నో అదర్ గో, వాళ్ళు ఏడిఎంకే వాళ్ళు బీజేపీతో కలుస్తారని నేను స్వయంగా మీతోనే చెప్పాను. అది హైదరాబాద్ లో మీ ఆఫీస్ లో మా ఇద్దరు కూర్చొని మాట్లాడమని చెప్పాను. అనవడబుల్ సిచ్యువేషన్. సో ఇక్కడ అన్నామలై బిగ్ ఫోర్సా స్మాల్ ఫోర్సా అన్నది నేను ఇప్పుడు కామెంట్ చేయలేను, ఎందుకంటే రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి వ్యక్తిగతంగా. మనం చూసే ఉంటాం, ఖుష్బు కానీ చాలా మంది కొంతమంది బయటకు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఇక్కడ కూడా మోరోవర్ ఇందులో కూడా మళ్ళీ ఏంటంటే తమిళనాడు బీజేపీలో ఆఫీస్ లో మొత్తం ఆఫీస్ బేరర్స్ ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే. ఇప్పుడు ఒక్కసారి పుల్లారావు గారు వచ్చారు, ఇంట్రడ్యూస్ చేసుకుని మీతో మాట్లాడతా. పెంటపాటి పుల్లారావు గారు, నమస్కారం పుల్లారావు గారు. సారీ మీరు వచ్చారు, నేను ఆయన మాట్లాడుతూ వింటూ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయారు. థ్యాంక్ యూ పుల్లారావు గారు, మీ దగ్గరికి వస్తాం మినిట్లో. విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఏంటంటే ఈ తెలుగు మూలాలు ఉన్న తెలుగు వాళ్ళు కాదు, తెలుగు మూలాలు ఉన్న తమిళియన్స్ ఓకే జనాభా 2,43,00,000. కానీ మనం దాన్ని మనం ఎందుకు హైలైట్ చేస్తున్నాం అనేది నా పాయింట్. ఎస్, వాళ్ళు తెలుగు మూలాలున్న తమిళీయులు, దాన్ని ఎందుకు మనం స్పెసిఫిక్గా హైలైట్ చేస్తున్నాం అంటే ఒకటి, ఇప్పుడు మనము అమెరికన్ పాలిటిక్స్ కూడా మనము తెలుగు వాళ్ళు లేదా ఇండియన్స్ ఇంపాక్ట్ చేస్తున్నారు. అదర్వైజ్ మోడీ గారు అన్ని సార్లు ఎలక్షన్ ముందుకు ఎందుకు వెళ్ళారు, లేకపోతే తమిళనాడు స్టాలిన్ ఎందుకు వెళ్ళగారు, లేకపోతే కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం ఎందుకు వెళ్ళారు, లేకపోతే వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు లేకపోతే ఆ పార్టీ నేతలు అక్కడ ఎందుకు వెళ్ళారు ఎలక్షన్ మునుపు? ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ డెమోక్రాట్లకు ఇవ్వడమో లేకపోతే ఇట్లా రిపబ్లిక్లకు ఏదో మద్దతు ఇవ్వడం కోసమే కదా వెళ్ళారు. ఇంట్లో మళ్ళీ ఉంది మన అమెరికన్ పాలిటిక్స్ లోనే మన వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రచారం చేసి వచ్చేటప్పుడు అమెరికాలోనే తెలుగులో పోలింగ్ స్టేషన్ లో తెలుగు మీద భాష రాసినప్పుడు మనది కావేరిటి కృష్ణా నది ఉన్న పరిస్థితుల్లో మనం వెళ్ళిపోయి అంతా కూడా 60-70 ఏళ్లే కదా ఋషి గారు. మనం ఎందుకు క్లైమ్ చేసుకోం? సడన్లీ విల్ క్లైమ్ దట్ మనకు ఆ స్టేట్ ఉంది, ఇక్కడ హక్కు ఉంది, హక్కు ఉంది అక్కడ. ఇప్పుడు కూడా తమిళనాడులో ఉన్నటువంటి పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, పెద్ద ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఇప్పుడు వీళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే. ఇప్పుడు తీసుకోండి, అపోలో హాస్పిటల్ తీసుకోండి. అపోలో హాస్పిటల్ ఎవరిది? ప్రతాప్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్ ఎప్పుడు కట్టారు? రీసెంట్ గానే కట్టారు, 30-40 ఏళ్ల క్రితం కట్టారు. ఈ రోజు అపోలో హాస్పిటల్ మీరు వెళ్తే యూరోప్ నుంచి, నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి, తర్వాత అరబిక్ కంట్రీస్ నుంచి, లేకపోతే మళ్ళీ కర్ణాటక నుంచి, తర్వాత కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, మొత్తం అంతా ఎక్కడ పోయినా కిటకిటలు ఆడుతుంటారు. ఎందుకు ఫేమస్ అయింది? ఐ థింక్ దేర్ ఇస్ నో ఎనీ డిస్క్రిమినేషన్. ఇక్కడ భాష మీద డిస్క్రిమినేషన్ ఉంది అనట్లేదు. ఈ డ్రామాలో అంటే ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే విద్యాసాగర్ గారు, ఈ ఇంపాక్ట్ ని ఖచ్చితంగా ఈసారి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తన ఖాతాలో వేసుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ఇక్కడ కంకణం కట్టుకున్నారో అక్కడ తమిళనాడులో కూడా ఈసారి డిఎంకే అని గద్దె దింపాలని గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని తాలూకా ఒకటైతే చెప్పగలను, కన్ఫర్మ్ చేయగలను, ఏంటంటే ఈసారి మాత్రము నేను దయచేసి మీకు ఒక 10 రోజుల క్రితం ఇదే టాపిక్ లో మనం పెట్టుకున్నప్పుడు మీకు వాట్సాప్ షేర్ చేశాను. ఒక ప్రముఖమైన వార్తాపత్రికలో దక్షిణాది మీద పార్టీ బీజేపీ అంటే ఐ మీన్ టు సే ఎన్డీఏ పార్టీ ఎవరి ఆధ్వర్యంలో బలపడాలనుకుంటున్నది అనే దాని మీద మీకోటి నేను ప్రముఖమైన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి పెద్ద ఆర్టికల్ ను మీకు నేను
ఆ కమిటీ ఎవరేశారు, కమిటీలో ఎవరున్నారు, దాని చైర్మన్ అంటే జేపీ నడ్డా గారు చైర్మన్, అవును. రామ్మోహన్ నాయుడు గారు ఈజ్ ద వన్ ఆఫ్ ది నెంబర్. ఇంకోటి ఏమంటే రీసెంట్ గా మెంబర్షిప్ డ్రైవ్ లో తమిళనాడులో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేసింది. నాకున్న సమాచారం ఏంటంటే జనసేన వాళ్ళు కూడా మెంబర్షిప్ డ్రైవ్ మొదలు పెడతారు. ఇక్కడున్న కొంతమంది కాపులు లీడర్స్ అంతా కూడా తమిళనాడులో కూడా మెంబర్షిప్ చేయాలనే డిమాండ్ వాళ్ళు కూడా అంటున్నారు. ఆపరేషన్ తమిళనాడులో తెలుగుదేశం జనసేన కీలక పాత్రలు పోషించబోతున్నాయి ప్రిడామినెంట్ గా. తెలుగు మూలాలు ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఉండే హీరోలు నియోజకవర్గాలు దానికి కావలసినటువంటి బ్యాక్ ఎండ్ లో ఏదైనా తమిళనాడు పార్టీ నుంచి, ఇప్పుడు అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఇంటర్వ్యూలో, తంతి టీవీ ఇంటర్వ్యూలో వెరీ క్లియర్ గా చెప్పారు. ఆయన ఎక్కడ నేను తమిళనాడులో మీరు విస్తరిస్తారంటే డినే చేయలేదు. ఫస్ట్ పాయింట్ డినే చేయలేదు ఆయన. రెండోది ఆర్టిఫిషియల్ గా ఉండకూడదు, అది మూలాలు అంటే అక్కడి నుంచి గ్రౌండ్ లో నుంచి వచ్చినప్పుడు పెట్టక తప్పదనే చెప్పారు ఆయన. రైట్, పెట్టక తప్ప చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడులో బీజేపీ ఉంది, జనసేన ఆయన ఒపీనియన్ అది ఉంది, ఆయన మనసులో ఉన్నమాట. ఆ తంతి టీవీ జర్నలిస్ట్ అయితే చాలా గుచ్చి మరి అడిగారు. వచ్చేసరికి మా పార్టీ దగ్గరకు వచ్చారు. మా పార్టీ అనేది ఏంటి, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది వాళ్ళు డిసైడ్ చేసి స్టేక్ తీసుకోవాలా వద్దా, తీసుకోవాలంటే ఏ రకంగా తీసుకోవాలా, ఏ రకంగా ఉండాలనేది భవిష్యత్తు పెద్దవాళ్ళు కూర్చొని నిర్ణయిస్తారు. ఇక్కడ ఒకటి దేనికైనా సరే ఏ పార్టీ ఎంట్రీ కావాలనుకున్నా కూడా ఇక్కడ మూలాలు